నాకు ఈ ఛానల్‌కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఎవరైనా సరే ఈ ఛానల్‌లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. నేను ఈ ఛానల్‌ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే, నేను గవర్నమెంట్‌కి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్‌లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. ఎవరైనా సరే ఈ ఛానల్‌లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఫ్రీగానైతే జాయిన్ అవ్వచ్చు. ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు డిఎస్సి 2024 సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంది కదా. సో ఈ డిఎస్సి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేశారనే విషయం అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్ అయితే మనకు మార్చి 15వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంటుంది. అయితే మనకి ఇది 2 షిఫ్ట్లోనైతే నిర్వహించడం జరుగుతుంది. మొదటి షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి మధ్యాహ్నం 12 వరకు అనమాట. అలాగే రెండో ఎగ్జామ్ వచ్చేసి మనకు మధ్యాహ్నం 2:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు ఈ విధంగానైతే పరీక్ష షెడ్యూల్ అయితే ఉందన్నమాట. అయితే ఈ పరీక్ష షెడ్యూల్ని వాయిదా వేయడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే ఆల్రెడీ మనకు కోర్టులో ఒక కేసు అయితే నడుస్తుంది కదా. దీనికి సంబంధించి హైకోర్టు అయితే ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే టెట్కి అలాగే డిఎస్సికి మధ్యలో 4 వారాల సమయం అయితే ఇమ్మనైతే చెప్పడం జరిగిందనమాట. అంటే టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ పెట్టమని చెప్పడం జరిగిందనమాట. అయితే డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది ఇంతవరకు అయితే అఫీషియల్గానైతే అనౌన్స్మెంట్ చేయలేదు. సో నేనైతే ఎప్పుడైతే దాన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారో అప్పుడైతే నా ఛానల్లోనైతే వీడియోనైతే తప్పనిసరిగా అయితే పెడతానమాట. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.